14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పిడుగురాళ్ళ పట్టణానికి చాలా పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చాం. పట్టణంలో ప్రతి వార్డులో కూడా ఆ రోజు తీసుకొచ్చిన నిధుల వల్ల సిమెంట్ రోడ్లు మొత్తం కూడా వేశాం. వాటర్ స్కీమ్స్ కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా మనం ఇచ్చాం. ఆ రోజు మున్సిపల్ బిల్డింగ్ కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో మనం 2017లో నిధులు తీసుకొచ్చాం. ఆ నిధులతో కొంత కట్టాలి, ఇంకా పెండింగ్ కూడా ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టిడ్కోయిలు చూస్తే 6,000 టిడ్కోయిలు మనం తెచ్చాం. 85% మనం పూర్తి చేస్తే లాస్ట్ 5 yearsలో కనీసం 15% కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. చేయకపోగా వాటిని మళ్ళీ బ్యాంకులో పెట్టుకుని లోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. సో దానివల్ల ఈరోజు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పాలంటే టెక్నికల్గా అనేక అవాంతరాలు కూడా ఈరోజు మన ముందు ఉన్నాయి. వాటిని అధిగమించి కూడా మన త్వరలో ఆ ఇల్లు కూడా పూర్తి చేసి అవి పేద ప్రజలకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూస్తే పిడుగురాళ్ళ మున్సిపాలిటీని మనం అన్ని విధాలుగా ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేయాలి. దాంట్లో మొట్టమొదటిది వాటర్ స్కీమ్. ఈరోజు మనకి ఏదైతే దాదాపు 135 కోట్లతో శాంక్షన్ అయిందో ఆ వాటర్ స్కీమ్ కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా మరి కృష్ణా జలాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవడం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్స్, ఆ రోజు పైప్ లైన్ వేయడానికి రోడ్స్ అన్ని తవ్వారు. అవన్నీ కూడా మనం మళ్ళా ఆ రోడ్లు కూడా వేయాలి. మరి పిడుగురాళ్ళలో పట్టణాల్లో ఇటు పెళ్ళిట్ల రోడ్డు కానీ, అదేవిధంగా జానపాడు రోడ్డు కానీ ఆ రోజు మనం ప్రభుత్వంలోనే దాన్ని వైండింగ్ చేసాం, డివైడర్స్ పెట్టాం. అదేవిధంగా మనం చూస్తే వాకింగ్ ట్రాక్ కూడా ఆ రోజు మనమే దాన్ని పూర్తి చేసాం. మళ్ళీ ఈరోజు చూస్తే దాని వాకింగ్ ట్రాక్ పూర్తిగా మన నిధులు కేటాయించి దాన్ని కూడా మరి లైటింగ్ పెట్టడం కానీ అవన్నీ కూడా మనం చేయాలి. అదేవిధంగా చెరువు ప్రాంతంలో ఎక్కడైతే భూములు ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకున్న భూములు కూడా త్వరలో వాటిని కూడా పరిశీలన చేసి దాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ఒక మంచి పార్కు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం అధికారులతో కూడా మాట్లాడాం. ఎందుకంటే ఈ పట్టణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న పట్టణం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. మరి శని ఆదివారాలు వచ్చినాయంటే మరి ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన పట్టణంలో నివసిస్తున్న మరి ప్రజానీకం కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం కూడా పిల్లలతో బయటికి వెళ్ళాలంటే ఒక మంచి పార్కు కూడా ఇక్కడ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నామని చెప్పుకోవడం నేను తెలియజేస్తూ ఉన్నాను. దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి ఆ చెరువు ప్రాంతంలో కూడా ఆ పార్కును కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు పట్టణం మనం ఈ అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పిల్లలు ఈరోజు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ప్రధాన కేంద్రంగా ఉన్న పట్టణాన్ని మనం అన్ని సౌకర్యాలతో ఈరోజు మనం రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, పార్కులు కానీ అన్ని విధాలుగా కూడా మనం ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పుకోవడం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఇప్పుడు మనకి ఈ నెలలో కూడా ప్రజలకి మరి అవసరమైన మళ్ళా రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి అర్బన్ కానీ, రూరల్ కానీ హౌసింగ్ స్కీమ్స్ కూడా చూస్తే రాబోయే 5 సంవత్సరాలకి అవసరమైన ఇల్లు మీకు అధికారులు కూడా మీ ఇంటి వద్దకు వస్తారు. మన ప్రజాప్రతినిధులు నాయకులు కూడా మీ ఇళ్ళ వద్దకు వస్తారు. మీకు అవసరమైన ఇల్లు మీరు కట్టుకోగలిగితే అవన్నీ కూడా మీ పేర్లు ఇవ్వండి. దాని ఫేజ్ వైజ్గా కూడా వాటిని శాంక్షన్ చేసి మీకు అర్బన్ హౌసింగ్ కింద మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క పేద పౌరుడికి మరి ఇల్లు ఉండాలి. ఎందుకంటే ప్రాథమిక అవసరం మనిషికి ఇల్లు. అందుకని ఆ రోజు మనం మరి ఇండివిజువల్ హౌసెస్ టౌన్లో 6,000 తెస్తే టిడ్కో ఇల్లుకు 6,000 తెచ్చాం. మరి ఆ విధంగా మరలా ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా హౌసింగ్ ప్రోగ్రాం కూడా మన ప్రభుత్వం చేపడతా ఉంది. దయచేసి ఈ పిడుగురాళ్ళ పట్టణం మనం చూస్తే ఎన్డీఏ కూటమికి దాదాపు 10,000 మెజార్టీ ఫస్ట్ టైం పిడుగురాళ్ళ పట్టణంలో ఇచ్చారు. ఈరోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి 33 వార్డులలో ప్రాథమిక అవసరాలు గుర్తించే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది.
దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాం. ఈ 33 వార్డులలో ప్రతి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి కూడా నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. నిధులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో మనకి రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్ర ప్రజానికి వచ్చింది. ఈరోజు కూడా అధికారులు పూర్తి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఎన్డీఏ కూడా నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లే దాన్ని కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం. రాజధాని రాష్ట్రంగా తయారు చేశారు. 3 రాజధాని మీద మొక్కలు చేసే పరిస్థితిలో రాజధాని కట్టకుండా ఈరోజు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని కట్టుకోలేని పరిస్థితులు ఈరోజు మనం ఉన్నామంటే నిజంగా మనం బాధపడాల్సిన అంశం. కాబట్టి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు రాజధానికి కూడా నిధులు వచ్చినాయి, పోలవరానికి నిధులు వచ్చినాయి. ఈరోజు అస్తవ్యస్తమైపోయిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది తనకున్న అపారమైన అనుభవంతో ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి అనే ట్రాక్ మీద కూడా తీసుకొస్తా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.